పరిశుద్ధుడైన దేవ, ప్రేమ సరిపోగున తండ్రి, ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన వినువాడా, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదని వాగ్దానం చేసిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నా ప్రభువా, నా తండ్రి, ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కొరకునైనా నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు ఆలకించం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నైనా మరొక కుటుంబ సభ్యులు నా ప్రభా, వాళ్ళ యొక్క ఫ్యామిలీ నెంబర్స్ కొరకు నా తండ్రి ప్రార్థన చేయమనైనా వారి పేర్లు కూడా ప్రభా తెలియపరచడం జరిగింది తండ్రి. స్తుతులు స్తోత్రములు అయినా మొదటగా నా ప్రభా క్రాంతి కుమారుని దిగుతానైనా ఒక్కసారి జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. నీ కుమారుని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయినా చదువందును, వయస్సందును, బుద్ధియందును, జ్ఞానమందును మీ దేవుని కలుగుచేయమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. అలాగనే రెండవదిగా నా ప్రభా అభిషేకుని మరుగో తండ్రి జ్ఞాపం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కుమారుని దీవించండి, ఆశ్రయింపచేయండి ప్రభా. అభిషేకుని కూడా ఇంకను నా ప్రభా వయస్సందును, జ్ఞానమందును, బుద్ధి అందును కూడా దయదుకోతండి మీరే కృప చూపించాం ప్రార్థన చేస్తున్నాం. కృపాక్షేమంతో నింపండి తండ్రి, స్తోత్రములు నాయన. అలాగే నా ప్రభా మూడవదిగా కుమార్తె మరుగుతోని కీర్తన ఆగుతోని నా ప్రభా మీరు దీవించండి, ఆశ్రయింపచేయండి తండ్రి. స్తుతులు స్తోత్రములు నా ప్రభా. నీ కుమార్తెను కూడా దీవించి ఆశ్రయించైనా విస్తారమైన దీవెనలతో ఆశీర్వాదాలతో నా ప్రభా ఈ యొక్క యుగతని కుటుంబ సభ్యులను, వారి కుటుంబమును, వారి బంధుమిత్రులకు మీరు దీవించడం ప్రార్థన చేస్తూ ఎవరిని మరొక దీవించమని బలపరచండి, నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.